రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే జిల్లా అధ్యక్షులు వర్మ నంద్ర గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ముందుగా దీప ప్రజ్వలతో మనం పురంధేశ్వరి గారు వచ్చారు. సీట్లు ఆశీర్వకండి. దయచేసి అందరూ ఎవరి సీట్లో వాళ్ళు అక్కడే కూర్చోండి. దీప ప్రజ్వలన సైడ్ 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 సాంగ్ పడినట్టుగా సైడ్ జరగాలి. కవర్ కవరా బ్రో బ్రో కెమెరా జై అవును కాదు మందుగా వేసి వచ్చాడు బాగా భారత్ మాతాకి భారత్ కూడా ప్రజాపోరు సభను నిర్వహించుకుంటా ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పడకేసి పక్కకి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి అవతారం ఎత్తి ప్రతి సమస్య మీద కూడా గత 5 సంవత్సరాలుగా కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. అది రాజధాని అమరావతి విషయం కావచ్చు, లేదా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలని పక్కదో పట్టించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేసినటువంటి పోరాటం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మన గుంటూరు నగరంలో చూసుకుంటే ఇక్కడ ప్రభుత్వాన్ని చేపట్టి సుమారుగా 5 సంవత్సరాల కాలం అయినప్పటికీ ప్రధానమైనటువంటి హామీలు ఏవైతే మనకి గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు కానివ్వండి, స్థానికంగా గెలిచినటువంటి కార్పొరేటర్లు, మేయరు, అదేవిధంగా ఇక్కడికి హామీలు ఇచ్చినటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఈ ప్రాంతంలో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక నిబద్ధతతోటి గుంటూరు నగరాన్ని కూడా అభివృద్ధి చేసేదానికి విధంగా అమృత్ పథకం కింద మన ప్రాంతానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అభివృద్ధి చేయడం కోసం సుమారుగా 580 కోట్ల రూపాయలు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటిని కూడా పక్కదావు పట్టించి ప్రజలందరినీ కూడా పథకాల పేరుతోటి మోసం చేసి మభ్యపెట్టి తప్పుడు వాగ్దానాలతో అధికారం వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రజల్ని నెత్తురు పిండి వారి దగ్గర నుంచి డబ్బు వసూలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మనం ఇవాళ గత కొద్ది రోజుల క్రితం ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పాదయాత్ర చేశాం కలిసి. ఆ సందర్భంగా ఎన్నో సమస్యలను స్థానికంగా మనం చూసాం. ఏ సందులోకి పోయినా గుంటలు పడినటువంటి గుంటూరు, ఎక్కడ చూసినా కూడా గార్బేజ్గా మారిపోయినటువంటి గుంటూరు, ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్లో కనీస పూడిక తీసివేత కూడా లేనటువంటి పరిస్థితి మనం నిన్నగాక మొన్న చూసాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడో ఈ సమస్యని 2 నెలల క్రితమే ఎత్తితే ఏదైతే మంచినీరు ఉందో ప్రతి ఒక్కరికి కూడా హర్ ఘర్ జల్ పథకం కింద ప్రతి ఇంటికి కూడా నీటి వసతి, మంచినీటి వసతి కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిబద్ధతతో ఇక్కడ నిధులు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం డ్రైనేజీల్లో నుంచి మురికి నీటిని సప్లై చేస్తే మన శారదా కాలనీలో 4-5 వ్యక్తులు అక్కడ చనిపోయినటువంటి దాఖలాలు. అదేవిధంగా డయేరియాతో వారు చనిపోతే కనీసం పక్క ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యి ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడినటువంటి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి
చనిపోయినటువంటి వ్యక్తులను కూడా పరామర్శించడానికి 4-5 రోజులు పట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఇక్కడ ఎక్కడ చూసినా కూడా దోమల బెడద, కుక్కల గొడవ, ఏ ప్రాంతంలో చూసినా కూడా ప్రజలకి కూడా కనీస అవసరం లేనటువంటి త్రాగునీరు కూడా లేనటువంటి దుస్థితి మన గుంటూరు నగరానికి ఉంది. మనకి ఇచ్చినటువంటి హామీ ఆ రోజు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ఓవర్ బ్రిడ్జ్ మీదుగా నడుచుకుంటూ వెళ్తూ ఆయన చెప్పారు, శంకరవాళ్ళ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జిని వెడల్పు చేయించి ఆ బ్రిడ్జిని ఎక్స్టెన్షన్ చేపిస్తానని చెప్పాడు. మనకి అది 5 సంవత్సరాలు అయిపోయింది హామీ ఇచ్చి, ఇప్పటి వరకు జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి ఏ రకంగా ఉందో, మాట తప్పను మడమ తిప్పను అనుకుంటూ ప్రజల్ని మోసం చేసి ప్రచార సమయంలో వారందరూ కూడా బుగ్గలు నిమిరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పిడిగుద్దులు గుద్దుతా ఉండి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనకు అవసరమా అని మిమ్మల్ని అందరూ కూడా అడుగుతా ఉన్నాను. అవసరమా? అవసరమా తల్లులు? శ్రీనివాసరాజు గారిని, క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన శ్రీనివాసరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితి మన గుంటూరు నగరంలో ఉంది. మిర్చి యార్డుని చెప్పారు. ఇక్కడ ఎంతో మంది కార్మికులు, మిర్చి యార్డులో పనిచేసేటువంటి కార్మికులు కూడా ఉన్నారు. మిర్చి యార్డుని ఊరు బయటికి తరలించి అక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధల నుంచి విముక్తి చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అదే మిర్చి యార్డు ఎదురుగా గతంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ వారందరూ కూడా హామీ ఇచ్చారు. నగరంలో నుంచి కొద్ది దూరంగా మిర్చి యార్డుని పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచి వసతులతోటి కల్పిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం ఎవరిని కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు. ఒక్క అంగుళం కూడా మిర్చి యార్డు నుంచి కదిలించినటువంటి పరిస్థితి లేదు. అధికార ప్రతినిధి యామిని శర్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మనం చూసినట్లయితే ఈ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా తుంగలో తొక్కి ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ గత 5 సంవత్సరాల కాలంగా నడుపుకుంటూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి రాబోయేటటువంటి రోజుల్లో ప్రజల్ని ఏదో ఉద్ధరిస్తానని చెప్పి పథకాల పేరుతో మరొకసారి మోసం చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. మరో పక్క చూస్తే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో ఇవాళ భారతదేశం యొక్క ఆర్థిక స్థితి ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చి 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలో చేపట్టే నాటికి భారతదేశం యొక్క స్థితి 14వ స్థానంలో ఉంటే ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానానికి ఎగబాకినటువంటి పరిస్థితి మనందరం కూడా చూశాం. ఒక సమర్థమైనటువంటి నాయకుడు, ఒక సమర్థమైనటువంటి పార్టీ కేంద్రంలో ఎప్పుడైతే అధికారంలో ఉంటుందో ఎంతటి కష్టకాలం వచ్చినా కూడా, ఎంతటి ఉపద్రవం వచ్చినా కూడా ఎంత సమర్థవంతంగా ఎదుర్కోగలమో కరోనా సమయంలో మనందరం కూడా చూసాం. కరోనా వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షలాది మంది చనిపోతా ఉంటే చాలా సంపన్న దేశాలు అనేటువంటి వాళ్ళందరూ కూడా భావించారు భారతదేశంలో ఇదే కరోనా కనుక వ్యాప్తి చెందినట్టయితే ప్రజలందరూ కూడా చనిపోతారని. కానీ నరేంద్ర మోదీ గారి యొక్క సమర్థ నాయకత్వంలో భారతదేశంలో ఆనాటికి కనీసం పెట్టుకోవడానికి మాస్కులు కూడా లేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా మాస్కుతో పాటుగా మెడికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఎక్కడి నుంచి ఎగుమతి అవుతుందంటే కేవలం భారతదేశం నుంచి మాత్రమే చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. వ్యాక్సినేషన్ ని సంపన్న దేశాలుగా చెప్పుకునేటటువంటి ప్రతి దేశంలోనూ కూడా ఒక్కొక్క వ్యాక్సినేషన్ ఒక డోసు వేయడానికి 6,500 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే భారతదేశంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఉచిత వ్యాక్సినేషన్ అందించే విధంగా 2 డోసులు వేసి 3వ డోసులు బూస్టర్ డోసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకటో మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2014లో ఈ దేశానికి కరోనా పట్టినట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడితే మొట్టమొదటి డోసుతోటి ప్రజలందరూ కూడా ఒక్క వ్యాక్సినేషన్ తోటి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. 2వ డోసు తోటి 2019లో భారతీయ జనతా పార్టీ మరొకసారి అధికారానికి ఇచ్చారు.
మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బూస్టర్ డోసు కూడా వేసి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మరొకసారి అధికారాన్ని ఇచ్చినట్టయితే భారతీయ జనతా పార్టీ రాబోయేటటువంటి రోజుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి కరోనాతో పాటుగా కరోడు కట్టినటువంటి కరప్షన్ చేసినటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా జైళ్ళకి పంపిస్తుంది. ఈ అరాచక అసమర్థపు ప్రభుత్వాన్ని దించి భారతీయ జనతా పార్టీకి కేంద్రంతో పాటుగా రాష్ట్రంలో కూడా అధికారం ఇచ్చినట్టయితే డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి భారతీయ జనతా పార్టీ రాబోయేటటువంటి రోజుల్లో ఒక సమర్థమైన పాలన ఇచ్చేటటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ మీ అందరి యొక్క ఆశీర్వచనంతో పాటుగా మీరందరూ నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అయోధ్యలో రామ జన్మభూమిలో మనందరికీ కూడా ఎంతో కొన్ని శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి రామ మందిర నిర్మాణంతో పాటుగా అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ఏదైతే వేరే జాతీయత భావంతో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా భారతదేశంలోనే ఉంచి ఒకే దేశం ఒకే జెండా ఒకే నినాదం అంటూ ప్రపంచంలో కల్లా భారతదేశాన్ని ఒక విశ్వగురు స్థానానికి తీసుకెళ్లేటువంటి నరేంద్ర మోదీ గారిని సమర్థించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మోదీ గ్యారంటీ అంటే చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్క పనిని చేసి చూపించి మరలా ఓట్ల కోసం వచ్చేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తూ మాట తప్పు మడవ తప్పు అంటూ మోసం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు భారతీయ జనతా పార్టీ సైనికులందరూ కూడా ముందుకు రావాలని ఆలోచన చేస్తూ మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ ఇవాళ చేసినటువంటి బహిరంగ సభని జయప్రదం చేసిన ప్రతి ఒక్క భారత్ మాతాకి భారత్ మాతాకి. ఇస్రో సైంటిస్ట్ గా వారు ఎంతో కాలం పనిచేసి ఎంతో చురుగ్గా డిబేట్లలో చాలా పద్ధతిగా మాట్లాడే వ్యక్తి మన చందు శాంతరావు గారిని మాట్లాడగలదిగా కోరుతున్నాము.